నిన్న చిన్నగా రాసిర్రు బలోచ్ పాకిస్తాన్ మీద విరుచుకుపడ్డది అని చెప్పి చిన్నగా ఏదో ఇట్లా రాసిర్రు పేపర్లలో. నాకు అది నచ్చలే. ఎందుకంటే నా శత్రు దేశాన్ని చీల్చి చెండాడుతుంటే దాని మీద మంచిగా నీట్గా మాట్లాడాలి కదా మనం. బలోచిస్తాన్ అనే ప్రదేశము పాకిస్తాన్లో అత్యంత పెద్ద ప్రదేశం. అగర్ పాకిస్తాన్తో కంపేర్ చేస్తే బలోచిస్తాన్ లేకపోతే పాకిస్తాన్ పిట్టలెక్క అయిపోతుంది. అయితే రీసెంట్ ఎస్కలేషన్ ఆఫ్ ది మిలిటెంట్ యాక్టివిటీ ఇన్ బలోచిస్తాన్ ఏం జరిగింది అని చెప్పి మాట్లాడితే బిఎల్ఏ దాని నేతృత్వం వహించింది. ఇది గ్లోబల్ ఇంప్లికేషన్స్కి కూడా దారితీస్తుంది. ఎందుకు అంటే ఏదైతే ఆపరేషన్ హీరో ఆఫ్ 2 అని చెప్పి మాట్లాడినరో ఇది ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే ఒక కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ చేసింది. ఎక్కడెక్కడ చేసింది అంటే మిలిటరీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ అండ్ టార్గెట్స్ మీద, పాకిస్తానీ మిలిటరీ అసెట్స్ మీద చేసింది. మిలిటెంట్ ప్రాపగండా ఇంకా సోషల్ మీడియా ఫుటేజ్ కూడా బిఎల్ఏకి కల్పించింది. ఈ బిఎల్ఏ టాక్టికల్ ఎవల్యూషన్ ఏ రకంగా జరిగింది అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ఒక బలోచిస్తాన్ డాక్ట్రైన్ రాస్తున్నారు. ఎట్లా అంటే ఒక ఫీమేల్ సూసైడ్ అటాకర్లను పెట్టుకున్నారు. అందులో ఎడ్యుకేటెడ్ యూత్ని ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేసిండ్రు. ఈ లెక్క పంచర్ పుత్రులని చేయలే వాళ్ళు. కేవలం వాళ్ళు ట్రైబల్ ఓన్లీ లీడర్షిప్ అనేది కాకుండా బ్రాడర్ సోషల్ మీడియా పార్టిసిపేషన్లలో కూడా దిగుతున్నారు. అంటే మల్టిపుల్ డిస్ట్రిక్ట్లలో ఇది సింక్రోనైజ్ అవుతున్నది. ఫీమేల్ ఆపరేటివ్స్ వచ్చిండ్రు అంటే ఒక సైకలాజికల్ టాక్టికల్ ఎస్కలేషన్కి ఇది దారితీస్తుందా తీయదా? అంటే వాళ్ళ ఐడియాలజీ గట్టిగా అవుతుందా లేదా? అంటే పాకిస్తానీ యొక్క ప్రాపగండా నరేటివ్ ఏదైతుందో అంచెలంచెలుగా సోషల్ మీడియాని కూడా యూజ్ చేసుకుంటా దీన్ని చంపుతున్నారు.